నమస్తే వీధిని స్వాతం లక్ష్మణ సమాజయితం. గత 60 రోజులుగా లాక్డౌన్ పీరియడ్లో ఉన్నటువంటి హైదరాబాద్ జిహెచ్ఎంసీలో మరి జియాగూడ పేరు చెప్పగానే కేసులు ఎన్ని నమోదవుతున్నాయి, డెత్ పర్సెంట్ ఎంత ఉంది, మరి ఎలా అప్రమత్తం చేస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు అయితేనేమి సామాన్య ప్రజలకు మరి జియాగూడ కార్పొరేటర్ కృష్ణ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మరి ప్రజలను ఎలా అప్రమత్తం చేశారు, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరి ఫేస్బుక్లో వాట్సాప్లలో జియాగూడ అంటే కరోనాకు నిలయంలా ఉన్నట్టుగా పరిస్థితి ఏర్పడుతున్న తరుణంలో తను ఎలాంటి మరి మెసేజ్ ఇవ్వబోతున్నారో వారిని తెలుసుకుందాం. నమస్తే అండి మిత్ర గారు. నమస్తే అండి. జిహెచ్ఎంసీ పరిధిలో రాగానే మొట్టమొదట జియాగూడ కేసులు ఎన్ని, ఒక వార్త అయితేనేమి ఒక టీవీలలో అయితేనేమి, ఈ విషయం చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది, ఎలా అప్రమత్తం చేస్తున్నారు? ఈ విషయానికి వచ్చే వరకు కొంచెము బాధ అవుతుంది. రెండవది, ప్రజల లోపల దీన్ని ఏ విధంగా అరికట్టే దానిపైన మేము ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులను కూడా ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ముఖ్యంగా జియాగూడకు సంబంధించి కరోనా మరమ్మతులు కానీ కరోనా వైరస్కు సంబంధించి ఇక్కడ దాదాపు వేరే ప్రాంతాలకు తీసుకున్నట్టయితే కొంచెం ఎక్కువగానే వైరస్సు అట్రాక్ట్ కావడం జరిగింది. దీనికి కారణము లాక్ ఆఫ్ నాలెడ్జు, లాక్ ఆఫ్ ఎడ్యుకేషను, లాక్ ఆఫ్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయక, దానిపైన పూర్తిగా డాక్టర్ల యొక్క సలహాలే కానీ సూచనలు మానకపోవడము. రెండవది, ఇక్కడ ఎక్కువ లేబర్ శాతం ఉంటుంది కాబట్టి దాని ఇంపాక్ట్ను గుర్తుపట్టలేకపోయినరు. దాని ద్వారా ఎట్లా వైరస్ను మనము ఎదుర్కోవాలనే దానిపైన ఏవైతే మాస్క్ ధరించడమే కానీ, సోషల్ డిస్టెన్సే కానీ, లేదా చేతులు శుభ్రపరచడమే కానీ, ఏదైనా పర్చేజ్ చేసేటప్పుడే కానీ, అది రేషన్ షాపులో కానీ లేదా కూరగాయలు కొనేటప్పుడే కానీ, రకరకాల ఏవైతే నిత్యావసరాలు కొనుగోలు చేసేటప్పుడు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయక కొన్ని ఈ యొక్క సంఖ్యను పెరగడానికి ఆస్కారమైంది. ఇన్ని రోజులలో ఇప్పటివరకు కరోనా కేసులు ఎన్ని నమోదయ్యాయి, ఎన్ని పాజిటివ్ ఎన్ని నెగిటివ్ ఉన్నాయి, డెత్ పర్సెంట్ ఎట్లా ఉంది? దాదాపు యాజ్ అండ్ టుడే పాజిటివ్ కేసులకు సంబంధించి యాజ్ పర్ ద మెడికల్ డిపార్ట్మెంట్ ఇంతకుముందే ఒక అర్ధగంట ముందే నేను కరోనా ఏదైతే సంబంధించిన కరోనా యొక్క వైరస్ పైన సంబంధించిన అధికారులు డాక్టర్లతోని మరి ఏదైతే ఆశా వర్కర్లు మీరు జిహెచ్ఎంసీ అధికారులను పిలిపించి సమిష్టి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వారిచ్చిన డేటా ప్రకారంగా జియాగూడలో పాజిటివ్ కేసులు దాదాపు ఈరోజు వరకు 72 యాక్చువల్లీ అయినాయి. దాని లోపల 42 కేసులు నెగిటివ్గా రావడం జరిగింది. వారికి హోమ్ కంటైన్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. దాదాపు ఇవి 6 బస్తీలలో వచ్చినటువంటి రిపోర్టు. ఇంకా మిగతా వాళ్ళు గాంధీలో మిగతా హాస్పిటళ్ళలో కూడా కంటైన్ జరగడం జరుగుతుంది. అయితే చనిపోయిన వాళ్ళలో కమ్యూనిటీ వర్గంగా మరి ఏ కమ్యూనిటీ ఉంది? చాలామంది కూడా ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు ఢిల్లీ నుంచి రావడం వల్ల పెరిగింది అంటున్నారు. ఇందులో వాస్తవం ఎంత ఉంది, ఎలా వివరిస్తారు మీరు? ఇది పూర్తి వాస్తవం కూడా కాదు. ఎందుకంటే దాదాపు మా దగ్గర చనిపోయిన వాళ్ళ సంఖ్య 7 చనిపోవడం జరిగింది. 7లో 2 రజక్ సమాజానికి సంబంధించి, ఒక 3 దళితులు, 2 ఆర్యకటిక్ సమాజాలు, 2 రాజ్పూత్కు సంబంధించి. వీళ్ళు ప్రొఫెషనల్గా ఇంతకుముందు రజక్కు సంబంధించి 2 చనిపోయినరు కూడా వాళ్ళ ఏజ్ దాదాపు 75 అబోవ్ ఉండే. వారికి ఆల్రెడీ అస్తమా ఉండే, రెండవది హార్ట్ పేషెంట్ ఉండే, రకరకాలుగా ఉండే. ఇవి కూడా వైరస్ కూడా ఇంట్రాక్ట్ అయింది. ఇవన్నీ కలిసి వాళ్ళు చాలా రోజులు హాస్పిటల్లో ఉండే. ఈ కరోనాను కూడా ఒక పార్ట్గా జరిగి వాళ్ళు చనిపోవడం జరిగింది. మిగతా వాళ్ళు కూడా ఇదే రీతిలో ఏజ్డ్ ఫ్యాక్టర్ ఉండే, వాళ్ళకు రకరకాలుగా జ్వరాలు, వేరే మన యొక్క షుగర్ పేషెంట్లు కూడా చాలా తీవ్రతగా ఉండే. ఇలాంటి దృష్టిని చనిపోయిన తర్వాత కానీ డైరెక్ట్గా ఈ కరోనా ద్వారా చనిపోయిన వాళ్ళ సంఖ్య మాత్రం మా దగ్గర లేదు. ఇది వాస్తవం. క్వారంటైన్ అనగానే జియాగూడలో క్వారంటైన్ పెట్టినప్పుడు మరి ప్రజలు బయటికి వెళ్ళటం కానీ, ఒకవేళ ఈ కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తులను తీసుకెళ్తే వాళ్ళ కుటుంబం మధ్యలో కంచెలాగా వేయటం వల్ల కానీ, ఇలాంటి వారి దగ్గరికి వెళ్ళి మీరు ఎలాంటి అప్రమత్తత అవేర్నెస్ తీసుకొచ్చారు? తప్పకుండా నాకు దృష్టి ఎప్పుడైతే ఒక పాజిటివ్ కేసు వచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్ అలర్ట్ అవుతుంది. యాజ్ ఎ కార్పొరేటర్గా నేను నా యొక్క వార్డ్ మెంబర్ కానీ ఏరియా సభ మెంబరు ఒక పాజిటివ్ దుర్గానగర్కి వచ్చినదైతే దుర్గానగర్లో ఉన్నటువంటి వార్డు మెంబర్ను మేము ఇమీడియట్లీ కాంటాక్ట్ చేసి ఆ యొక్క కుటుంబంలో ఎవరున్నారు, ఏమైంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితి కానీ సామాజిక పరిస్థితి ఏముంది, వాళ్ళు ఎలా వచ్చిందనే దాని మీద మేము డేటా తీసుకురావడం జరుగుతుంది. అన్ఫార్చునేట్లీ రకరకాల కారణాల వల్ల కూడా పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఏదైతే కంటైన్ చేసినప్పుడు ఆ ఇల్లే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఒక
100 ఇండ్లను వాళ్ళు కట్టడి చేయడం జరుగుతుంది. వాళ్ళు బయటికి వెళ్ళకుండా, ఎందుకనంటే ముందు జాగ్రత్తగా ఆ వైరస్ దాదాపు 500 మీటర్ వరకు ఉంటుందన్నటువంటి ఈ మెడికల్ యొక్క ఆలోచన, దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కంటైన్ చేయడం జరుగుతుంది. అలాంటి వాళ్లకు మేము ఎంబడే పోయి వారి యొక్క ఆర్థిక పరిస్థితి కానీ, సామాన్యంగా వాళ్ళు ఏదైనా వస్తువులు కొనాలంటే కష్టమవుతుంది కాబట్టి ఆ కంటైన్ ఏదైతే ఉంటుందో అక్కడ మేము కూరగాయల యొక్క బండి పంపించి వారి యొక్క నిత్యావసర సరుకులకు ఏమైనా అవసరం ఉన్నా కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు, మెడికల్ అయితే మెడికల్ షాప్కు పోయి ఒకరికి వాళ్ళ కుటుంబం నుంచి అవసరమైతే వాళ్ళకు ఒకరిని అవకాశం ఇచ్చి బయట అంటే దగ్గర షాపులకు పోవడానికి కూడా కొంచెం సలహా వారికి అవకాశాలు ఇచ్చి, మరి కూరగాయల బండి అక్కడ పెట్టేసి అక్కడ ఉన్నటువంటి 100 ఇండ్లకు ఇబ్బంది లేకుండా కూరగాయలు సప్లై చేసే విధంగా కూడా డిపార్ట్మెంట్ ద్వారా మరి మిగతా ఏదైతే అమ్ముతారో వాళ్ళకు అంతవరకు కంటైన్మెంట్ ఎక్కడైతే గేట్ ఉంటుందో ఆ గేట్ పక్కగా వాళ్ళు అమ్ముకునే విధంగా కూడా అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది. జియాగూడ అంటే స్థానికులు ఉన్నటువంటి ప్లేస్, ఇక్కడ ఇరుకు సందులు ఉన్నటువంటి ప్లేస్ ఏమో అపార్ట్మెంట్లు, అంటే జనాభా తక్కువ ప్లేస్లో ఎక్కువ జనాలు ఉండే అవకాశం ఉంది. మరి హైడ్రోక్లోరిడ్ ద్రవణ విషయంలో కానీ, శానిటైజేషన్ విషయంలో కానీ మీరు ఎలా ముందుకెళ్లారు? ఈ వైరస్ను దూరం చేయడానికి మీ దగ్గర ఉన్న సలహాలు ఏంటి? నేను ఎప్పటికప్పుడు విశ్వజిత్ గారితో కూడా నేను చాలాసార్లు డిస్కస్ చేయడం జరిగింది. మేయర్ గారితో ఆ మధ్యలో సడన్లీ మాకు పాజిటివ్ కేసులు దాదాపు ఒక ఇంట్లోపట 6గురికి, ఒక ఇంట్లో 4గురికి ఈ విధంగా రావడం జరిగింది. రకరకాల కారణాల వల్ల అది పాజిటివ్ రావడం జరిగింది. దాన్ని మేము అరికట్టడానికి ఇమీడియట్లీ నేను విశ్వజిత్ గారికి నంబర్ ఆఫ్ టైం ఫోన్ చేయడము, వారికి సంబంధించిన డిఆర్ఎఫ్కు సంబంధించినటువంటి ఏదైతే స్ప్రే ఉందో దాదాపు ఎక్కడనైతే పాజిటివ్ వచ్చిందో ఆ బస్తీలంతా డిఆర్ఎఫ్ స్ప్రే చేయడం జరిగింది. దానికి మా యొక్క వార్డు మెంబర్, ఏరియా సభ మెంబర్ ఉండి ఆ బస్తీలో ఎంతవరకు ఏదైతే కంటైన్ చేసిన జరిగిందో దాన్ని ఆ ప్లేస్ అంతా డిఆర్ఎఫ్ స్ప్రే చేయడం జరిగింది. మిగతా డివిజన్లో మీ డివిజన్ తేడా మొత్తం చూస్తే మూసీ పారివారిక ప్రాంతం ఇది కాదన్నట్టుగా, మరి ఇక్కడ చూస్తే మేకల మండి, అంటే ఎక్కడ చూసినా కూడా చెత్త దగ్గరగా పడే అవకాశం ఉంది. మరి ఈ మిగతా రోజుల కంటే ఈ వైరస్ వచ్చిన రోజులలో శుచి శుభ్రత ప్రాధాన్యం ఇస్తున్నటువంటి ప్రభుత్వాలు అయితేనే, మనుషులు అయితేనే, మరి ఎలా చేశారు ఇది? దీనికి జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఏదైతే ఫాగింగ్కు సంబంధించినటువంటి వాళ్ళు ఏదైతే ఎక్కువ చెత్త నిలబడి ఉంటుందో అక్కడ ఫాగింగ్ చేయడం, ఎక్కడనైతే దోమల ఉత్పత్తి అవుతుందో అక్కడ ఫాగింగ్ చేయడము, స్ప్రే చేయడము, ఇంటింటికి పోయి ఏదైతే దోమల ఉత్పత్తి కాకుండా ఇంటింటికి స్ప్రే చేయడానికి ఏదైతే మలేరియాకు సంబంధించినటువంటి ఎంటమాలజీ డిపార్ట్మెంటు వారి యొక్క అందరినీ వాళ్ళని తీసుకుపోవడం జరిగింది. ఇంటింటికి స్ప్రే చేయించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. మీ కేటీఆర్ గారు కూడా సీజనల్ డిసీజన్ ఉన్నది, కరోనా ఆల్రెడీ సీజనల్ డిసీజన్ కూడా మలేరియా అయితేనే, టైఫాయిడ్ అయితేనేమి, ఇక డెంగ్యూ, చికెన్ ఇలాంటి వచ్చే అవకాశం ఉంది. ఇవి విజృంభిస్తే రాష్ట్రంలో అంత అతలకుతమైన పరిస్థితి ఉంది కనుక మరి 10 రోజుల పాటు 10 వారాలు 10 నిమిషాలకు శుచి శుభ్రత ఫస్ట్ మన నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పుకొచ్చారు. మీరు ఎలా స్టార్ట్ చేశారు? ప్రజలను ఎలా అప్రమత్తం చేశారు? నేను కేటీఆర్ గారి ఆదేశాల అనుసారంగా ముందుగా నేను నా ఇంట్లోనే ప్రారంభించడం జరిగింది. నేను ముందు నా ఇంటిని శుభ్రపరచుకోవడానికి మాకు ఇచ్చినటువంటి నేను నా వార్డు మెంబర్, ఏరియా సభ మెంబర్ను పిలిచి యాజ్ పర్ ద కేటీఆర్ సార్ డైరెక్షన్ ప్రకారంగా సొంత ఇల్లు శుభ్రత అంటే దాని అర్థం ఏంది, మన ఇంట్లోనే ఏదైతే దోమలు ఉత్పత్తి అవుతుందో, ఎట్లనైతే మనము ఏదైనా చిన్న టబ్బులే కానీ లేకపోతే నీటి నిల్వ ఉండడం వలన ఆడ దోమలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ నీళ్ళనే కానీ ఏదైతే టబ్బులే కానీ మనం యొక్క కిచెన్లో కానీ లేకపోతే బాత్రూంలో కానీ లాట్రిన్లని ఇలాంటి ప్లేస్ లోపల మనం శుభ్రత చేసినట్టయితే బాగుంటుందని ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి ఏదైతే స్ప్రే ఉంటుందో దాని ద్వారా శుభ్రత చేయడానికి ముందుగా మేము ముందుకొచ్చి స్ప్రే చేయడం జరిగింది. అదేవిధంగా మేము బస్తీ సంఘాలను నేను ఇంతకుముందే ఇప్పుడు కేసరి హనుమాన్ ప్లేస్లో జోనల్ కమిషనర్ గారు, మరి డిప్యూటీ కమిషనర్ సువార్త గారు, మరి మిగతా ఎంటమాలజీ, మిగతా వాటర్ డిపార్ట్మెంట్ ఇవన్నీ పిలిచి ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఇవి అయితే ముందు జాగ్రత్తగా కరోనా ఏదైతే వైరస్ ఉందో అదేవిధంగా వర్షాకాలంలో కూడా ఈ వర్షాలకు దోమల ఉత్పత్తి అయ్యి తద్వారా మనకు ఇంకా పెద్ద వైరస్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క దోమల నివారణ కొరకు ఏదైతే ఎంటమాలజీ డిపార్ట్మెంట్ ఉన్నదో వాళ్ళని అలర్ట్ చేయడం జరిగింది. రెండోది శానిటేషన్ డిపార్ట్మెంట్ కానీ మిగతాది ఏదైతే నది పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఏదైతే మాకు ముఖ్యంగా
దోమలు ఉత్పత్తి అయ్యేటువంటి ప్లేస్ స్లాటర్ హౌజు, చెత్త డంపింగ్ యార్డు, రెండోది నది లోపలికి వెళ్ళి ఏదైతే డ్యాంగి ఉంటుందో అక్కడి నుంచి వేల సంఖ్యలో పుడతాయి. కాబట్టి దానికి డ్రోన్ ద్వారా మనుషులు పోయి స్ప్రే చేస్తే కాదు, అదొక మిషన్ ద్వారా స్ప్రే చేస్తే బాగుంటుందని కమిషనర్ గారికి మరి మిగతా జోనల్ కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. ఆ డ్రోన్ కూడా దాదాపు 2-3 రోజుల్లో రావడం జరుగుతుంది. ది ప్రికాషన్ మెథడ్లో మేము ఒక స్పెషల్ టీంను ఒక స్పెషల్ డ్రైవ్గా కంటిన్యూ మరి ఈ యొక్క ఫాగింగ్ కానీ ఏదో స్ప్రే కానీ పెట్టడం జరుగుతుంది. ఈ కరోనా పీరియడ్లో రాష్ట్రం దేశం మొత్తం లాక్డౌన్, అంటే ఇంట్లో కూడా బందీ అయి ఉన్నారు. పనిచేస్తే కానీ భోజనం చేయలేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. కొంతమందికి ప్రభుత్వమే ముందుకొచ్చి 12 కేజీలు మరి 1500 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఎన్ని రేషన్ షాపులు ఉన్నాయి? అందరికీ అందినట్టు మీరు ఎలా ముందుకెళ్ళారు? ఎప్పుడైతే లాక్డౌన్ స్టార్ట్ అయిందో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే నాన్ లోకల్ లేబర్ ఉండేనో దాదాపు మా దగ్గర జియగూడలు చామగా బీహార్ వాళ్ళు, రాజస్థాన్ వాళ్ళు, గుజరాత్ వాళ్ళు, రకరకాల స్టేట్ వాళ్ళు దాదాపు మా దగ్గర కొన్ని వేల సంఖ్యలో లేబర్ ఉండే. వాళ్ళని దృష్టి పెట్టుకొని ఏదైతే వైట్ రేషన్ కార్డు హోల్డర్ ఉన్నారో వారికి దాదాపు మేము 12 కిలోల బియ్యం 500 రూపాయలు మేము 2 బెడ్రూమ్ ఒక మంచి ప్లేస్లో పిలిచి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అది ఏదైతే సపరేట్ ఇవ్వడం జరిగింది. సెకండ్గా ఏదైతే లోకల్ వాళ్ళు ఉన్నారో ఏదైతే తెల్ల రేషన్ కార్డు ఉన్నారో వారికి కూడా 1500 రూపాయలు వారి యొక్క అకౌంట్లో వేసి అది పోస్ట్ ఆఫీస్ ద్వారా, మీ సేవ ద్వారా, బ్యాంకుల ద్వారా 1500 ఇవ్వడం జరిగింది. వారికి కూడా 12 కిలోల బియ్యం ఒక్కొక్కరికి దాదాపు 12 ఒక్కొక్క కుటుంబానికి. నేను ఆ రోజు రేషన్ షాపుల దగ్గర పోయినా, నేను నా వార్డు మెంబర్ సభరు మా దగ్గర ఉన్నటువంటి 7 రేషన్ షాపుల దగ్గర మా యొక్క వార్డు మెంబర్లు ఉండి దాదాపు ఒక రేషన్ షాప్లో 1000 నుంచి 1200 రేషన్ కార్డు హోల్డర్లకు ఒక సోషల్ డిస్టెన్స్గా నేను పోలీస్ శాఖ వారు నిలబడి వారికి మొత్తం మేము దాదాపు 1500 రూపాయలు దాదాపు ఒక్క కుటుంబంలో 50 కిలోలు 60 కిలోల దాకా కూడా బియ్యం రావడం అవి ఇవ్వడం జరిగింది. మిత్ర ట్రస్ట్ ద్వారా కూడా మీరు సామాన్యులకు సేవ చేసినట్టు తెలుస్తుంది. ఇట్లాగా ఏమేమి చేశారు? ఎన్ని కిట్లు పంచారు? దాదాపు నాకు సంబంధించినటువంటి మిత్ర అసోసియేట్ అని ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఆర్గనైజేషన్, దానికి అభిషేక్ గారు, మరి ముకుందరావు గారు, శ్రీనివాస్ గారు, చాలామంది పెద్దలందరూ కూడా ట్రస్ట్ ద్వారా ఏదైతే 5 కిలోల బియ్యము, పప్పు, నూనె, మిగతా కూరగాయలు దాదాపు ప్రతి బస్తీలో మేము ఒక బస్తీ ఎంచుకొని ముందే ఒక దినం ముందు టోకన్లు ఇవ్వడం. ఒక బస్తీలో ఒక 100 మందికి టోకన్ 1 డే బిఫోర్ ఇచ్చి ఆ టోకన్లు వచ్చిన వారికి ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఇవ్వడం జరిగింది. అవి కొన్ని బస్తీలో ఏదైతే ఎకనామికల్ లేబర్ ఉన్నారో, ఎవరికైతే రేషన్ కార్డు లేవో అలాంటి ప్లేస్ లోపల మేము ఇవ్వడం జరిగింది. 2 సార్లు మాత్రం లార్జ్ స్కేల్ అయ్యింది. అప్పుడు మరి తలసాని శ్రీనివాసరావు గారు ఒక స్కూల్లో ఆ ప్రాంగణంలో దాదాపు 1000 సంఖ్యలో వారికి ఇవ్వడం జరిగింది. మళ్ళీ సెకండ్ టైం లోపల మన హోంశాఖ మాత్యులు మహమూదల్ గారి నాయకత్వంలో ఎస్బీఐ గార్డెన్లో మిత్ర అసోసియేట్ తరఫు నుండి మరి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే కరోనాలతో యుద్ధం చేస్తున్నారో వారికి గౌరవప్రదంగా వారికి కూడా మేము గౌరవించే విధంగా అందరు సంబంధించిన వారికి బట్టలు మరి ఫుడ్ వారికి ఇవ్వడం కూడా జరిగింది మిత్ర అసోసియేట్ తరఫు. ఈ కరోనాను న్యాయం చేసే విధంగా వైద్యులు, జిహెచ్ఎంసీ సిబ్బంది, పోలీసులు వీళ్ళందరూ ముందుకు కదం తొక్కారు. వారికి మీరు చేసినటువంటి సేవ? వాళ్ళని గౌరవపదంగా మేము మంత్రి గారు వచ్చినప్పుడు వారెంబడి మంత్రి గారిని భోజనం చేయించడం జరిగింది. అంటే వారికి రెస్పెక్ట్ ఏదైతే శానిటేషన్ కానీ, లేకపోతే అంగన్వాడీ కానీ, లేకపోతే ఆశా వర్కర్లు కానీ, మిగతా ఏదైతే ఎవరైతే సర్వీస్ చేశారో వారికి ఇతోధికంగా బట్టలు తీసుకొచ్చాను మిత్ర అసోసియేట్ తరఫున. యాజ్ ఎ కార్పొరేటర్గా 5 కిలోల బియ్యము రాషన్ వాళ్ళకి చేతిలో ఇచ్చి చీరలు బట్టేసేసి వారి జెంట్స్ అయితే బట్టలు ఇచ్చి వారి గౌరవపదంగా వారికి పూలతో స్వాగతం ఇచ్చి వారి గౌరవపదంగా మేము తప్పకుండా యాజ్ ఎ కార్పొరేటర్గా వారికి ఇవ్వడం జరిగింది. అది డాక్టర్లు కానీ, సిస్టర్లు కానీ వారందరికీ కూడా ఈవెన్ దో పోలీస్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు చాలా సర్వీస్ చేసినందుకు యాజ్ ఎ కార్పొరేటర్గా వారిని గౌరవించే విధంగా ప్రతిసారి కూడా మేము వాళ్ళని పిలిచి వాళ్ళకు మేము సకల గౌరవంగా మేము ప్రధానంగా రెస్పెక్ట్ ఇవ్వడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు. మరి భోజన కార్యక్రమాలు ఏమైనా చేశారా? దాతలు ఏమైనా ముందుకు వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్ళి చేసిన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయి? తప్పకుండా ప్రతిరోజు కూడా మేము
ఇక్కడ ఆఫీస్ నుండి 200 మందికి మధ్యాహ్నం, 200 మంది సాయంత్రము అన్నపూర్ణ వాళ్ళు కూడా మాకు ఈ డబ్బా పంపిస్తారు. ఇంకా మిగతా కొన్ని సంస్థలు ఉన్నాయి, వాళ్ళు తీసుకొస్తే మా ముకుంద్ గారు వార్డు మెంబర్లు అందరం కూడా ఇవి కేవలం లేబర్ ఎవరికైతే నిజంగా ఎవరు లేరో ఆరు 2 బెడ్రూమ్ దగ్గర పనిచేస్తారు, రిక్షా పుల్లర్లు ఉన్నారు, ఇలాంటికి ప్రతిరోజు మేము 1 గంటకే ఆ డబ్బాలు తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు ఇప్పుడు కూడా ఇస్తున్నాం. సడన్గా లాక్డౌన్ చేయడం వల్ల ఎక్కడి నుంచో వచ్చినటువంటి ప్రజలు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాలంటే వెళ్ళలేక, ఇక్కడ ఉండలేక నడుచుకుంటూ వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళని మీరు ఏమైనా సేఫ్ జోన్గా పంపించినటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? తప్పకుండా నా దగ్గర లేబరు 4000 లేబరు బీహారీస్ ఉండే, గుజరాతీస్ ఉండే, వీళ్ళుండే. దానికి మేమందరం వాళ్ళ యొక్క డేటా తీసుకోవడం జరిగింది. డేటా తీసుకొని వారికి దాదాపు ప్రతిరోజు 500 మందికి 300 మందికి ట్రైన్లు ఏదైతే రిజర్వ్ చేసిందో నేను పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టరు, ఎస్ఐ మేమందరం కలిసి వారి యొక్క ఐడెంటిఫై తీసుకొని ఎక్కడ వాళ్ళు ఎక్కడ పోతున్నారు అనేది మొత్తం డేటా తీసుకొని ఏదైతే ట్రైను డేట్ ఇస్తుందో ఆ డేట్లో పంపడం జరిగింది. కొన్ని ఆర్టీసీ ద్వారా కూడా మన రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుండి కొన్ని ఆర్టీసీ బస్సులలో కూడా మేము ఇచ్చి పంపించడం జరిగింది. ఎప్పుడైతే లాక్డౌన్ స్టార్ట్ అయిందో రైళ్ళు, బస్సులు, అన్ని షాపులు, షాపింగ్ మాల్స్ అన్నీ బంద్ చేశారు. కానీ మధ్యలోనే కొద్ది రోజుల తర్వాత ఎన్నో సేవకార్యాలు చేసినా కూడా మరి వైన్ షాపులు తిరగడం వల్ల కొంచెం ఉద్ధృతి పెరిగింది అని అంటున్నారు. సేవ చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఈ దానికోసమైనా మేము సేవ చేసింది అన్నట్టు కూడా ఫేస్బుక్లలో, సోషల్ మీడియాలో అనుకుంది. నిజమేనా? మీకు ఎలాంటి సమాచారం ఉంది? నిజంగా చూస్తే కొంత ఈ యొక్క వైరస్కు ఏదైతే అక్కడ క్యూలో తీసుకునే మధ్య ఒకరి మీద ఒకరు కూడా మరి వాళ్ళు పడడం వాస్తవం చూసింది, దానికి ఎవరు కాదనలేము. కానీ అది ఓన్లీ 1 డేనే జరిగింది. సెకండ్ డే నుంచి మళ్ళీ నార్మల్ దశలు వచ్చింది. ఫస్ట్ డే ఎప్పుడైతే వైన్స్ ఓపెన్ అయినాయో కొంచెం చాలామంది దానికి ఏదైతే అలవాటు పడినారో లేకపోతే వారు దానిపైన కొంచెం ఏది ఉన్నారో వాళ్ళు తొందరపడడం వాస్తవం. తద్వారా కూడా కొంచెం ఈ వైరస్ వచ్చింది అన్నట్టు కూడా మేము భావిస్తాం తప్ప, కానీ అది అథెంటిక్ కాదని కూడా నేను భావిస్తాను. లాక్డౌన్ పీరియడ్లో మరి చాలా చేతి వృత్తుల వాళ్ళు, రజకులు అయితేనేమి, నాయ బ్రాహ్మణ్స్ అయితేనేమి, పూర్తిగా వాళ్ళ జీవన విధానం అస్తవ్యస్తంలో మారిపోయింది. మరి ఇలాంటి వాళ్ళని గుర్తించారా? మీ డివిజన్లో వీళ్ళ పర్సెంట్ ఎక్కువనే ఉన్నట్టు తెలుస్తుంది. తప్పకుండా రజక్ సమాజ్కు సంబంధించి వారిలో ఉన్నటువంటి ఆర్థికంగా అభివృద్ధి చెందినటువంటి వాళ్ళను ఒక సంఘటితం చేసి వారు మేమందరం కలిసి కూడా ఎవరైతే ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళ సంఘంలోనే అందరు కలెక్ట్ చేసి దాదాపు కొన్ని లక్షల రూపాయలు కలెక్ట్ చేసి కూడా వాళ్లకు ఏదైతే నిత్యావసర వస్తువులు కూడా ఆ సంఘాలకు ఇవ్వడం జరిగింది. రజక్ సమాజం తరఫు నుండి రజకులకు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మా దగ్గర ఉన్నటువంటి ఆర్య కటిక సంఘం అని ఉన్నది. అక్కడ చాలామంది మేకలు, ఒక మేక కట్ అయితేనే వాళ్ళు జీవనోపాధి, అలాంటి వాళ్ళు కూడా చాలా ఇబ్బందుల పాలున్నప్పుడు మేము అక్కడ ఉన్నటువంటి గుత్తేదారులు, పెద్ద ఏదైతే మొండేదారులు అంటారు మా దగ్గర, వారు మేమందరం కలిసి కూడా కంట్రిబ్యూట్ చేసి ఎవరైతే వీకర్ సెక్షన్ బ్యాక్వర్డ్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆర్యకటిక భవన్ అని ఉంది, ఆ భవన్లో పిలిచి కూడా వారికి కూడా ఈ బియ్యమే కానీ కూరగాయలు కానీ ఇవ్వడం జరిగింది. ఈ జీవన విధానంలో సేవ చేసిన తర్వాత మీరు కూడా కంటోన్మెంట్లో అంటే ఇంట్లోనే ఉండాలి. ఇంట్లో ఎలా అనిపించింది? ఏం చేసేవారు? నేనైతే ఎప్పుడు ఇంట్లోనైతే లేను. ఎందుకంటే నాకు ఈ జియో కూడా చూడండి, నాకైతే నిజంగా చెప్తున్నా అది నా పుణ్యభూమి. నా చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను ఇక్కడనే జియోగూడల్ని ఆడుకోవడం కానీ, నా చదువే కానీ, నా యొక్క ఫ్రెండ్ సర్కిల్ ఇక్కడనే ఉండే. నేను ఆల్రెడీ ఇంతకు ముందుగా రాష్ట్ర చైర్మన్గా అనేక పదవులు చేశాను. కానీ నేను ఆ తల్లికి భగవంతుని ఎదుర్కొంటా ఒక పేద బస్తీలో నేను సేవ చేస్తున్నా. నేను ఆల్రెడీ రియల్ ఎస్టేట్లో ఉన్న మిత్రా కన్స్ట్రక్షన్ నా సంస్థ, తద్వారా నా ఆదాయం ఉంటుంది. కానీ ఆ ఆదాయంలోకి వెళ్ళి కొంత ఆదాయము నా యొక్క ఇక్కడ ఉన్నటువంటి దళిత వర్గాలు ఎత్తున్నారు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ పీపుల్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ వీళ్ళ సేవ చేస్తే నాకు ఆనందం వస్తుంది. ఇంట్లో చెప్తారు ఇది ఎన్ని ఇబ్బందున్నా ఆ భగవంతుని నమ్ముకొని, ఆ యొక్క పరమాత్మని నమ్ముకొని మేము సేవ చేస్తున్నాం. ఇంతవరకు అయితే ఎలాంటి ఇబ్బందులు రాలే. ఇక ముందు భగవంతుడే రక్షిస్తాడు. నేను కూడా ప్రతి బస్తీకి ఓపెన్గా తిరుగుతా, ఆ తల్లి రక్షిస్తే ఇంతవరకు అయితే బాగాలేదు. దయచేసి 12% ఉన్నటువంటి మైనారిటీ సోదరులు రంజాన్ మాసంలో మీరు ఎలాంటి సేవ చేశారు? ఆ అపనష్టాలు ఎలా అందించారు? తప్పకుండా చాలామంది నా దగ్గర ఉన్నటువంటి 7 మసీద్లు ఉన్నాయి. ప్రతిసారి కూడా రాష్ట్ర ప్రభుత్వము వాళ్లకు కిట్స్ ఇచ్చేది. ఈసారి ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాలే, కానీ మేము ఒక కార్పొరేటర్గా ప్రతి ఏదైతే మసీద్లు ఉన్నదో ఆ ఇమాంలను పిలిచి
వాళ్లకు నా దగ్గర ఉన్నటువంటి ఏదైతే రంజాన్కు షిరుకుర్మకు సంబంధించి చక్కెర బాదాము ఇవన్నీ 5 కిలోల బియ్యము కూరగాయలు ఈ రంజాన్కు సంబంధించినటువంటి మరి కొంత ఒక్కొక్క మస్జిద్కి ఒక 25-50 ప్రకారంగా వారికి ఇచ్చి బట్టలు ఇవ్వడం జరిగింది. చివరగా మనుషుల కోసం చాలా చేశారు. మరి ఈ సమయంలో మనుషులకే లేక అపనస్తాల కోసం ఎదురు చూశారు. మూగజీవాలు, కుక్కలు, పావురాలు ఇలాంటి వాటి కోసం ఏమైనా చేశారా? వీటి గురించి ఎప్పుడైనా ఆలోచించారా ఎండాకాలం సమయం? లేదండి, నిజంగా వాస్తవం అయితే నేను అలాంటి జీవరాశుల గురించి అయితే నేను ఆలోచించాలి. ఇంకొకటి ఈ కుక్కలకు సంబంధించి ఎక్కువ మా దగ్గర పెడుతున్నది. దానికి మేము మా డిపార్ట్మెంట్కు సంబంధించిన వాళ్ళకు వారికి ఎక్కడన్నా తీసుకెళ్ళి వదలండి, ఇక్కడ ఉండడం వల్ల చాలా ఇబ్బంది అవుతుందని నేను చాలాసార్లు ఇక్కడ నుంచి కుక్కలను తరలించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. చివరిగా మీ డివిజన్ ప్రజలకు మా టీవీ తరపున రాబోయే రోజుల్లో కరోనా ఇంకా కట్టుదిట్టంగా పెరిగే అవకాశం కూడా ఉంది మనం చూస్తుంటే రేష ప్రకారం, వాళ్ళని ఎలా అవేర్నెస్ చెప్తారు? నేను జియాగూడకు సంబంధించిన 58 బస్తీలో ఉన్నటువంటి ప్రజలందరికీ చేతులు జోడించి సవినయంగా నమస్కారాలు తెలుపుతున్నా. ఈ కరోనా మరమ్మత్తు అనేది ఈ కనిపించని వ్యాధి ఎప్పుడు మన యొక్క శరీరంలో చొచ్చుకుంటుందో మనకి అర్థం కాదు. అది ఒకవేళ నాగసర్పం అయితే కాటేస్తే మంటలేస్తుంది, ఒకవేళ వేరే ఏదన్నా ప్రాణి కాటేసినా అది మంటలేస్తే నొప్పి, కానీ ఇది కాటు వేయది మంటలేవదు, కానీ శరీరం లోపల పోయి మనకి ఇబ్బంది పడుతుంది. ఇలాంటి తరంలో మన దేశానికి సంబంధించినటువంటి ధార్మికమైనటువంటి ఏవైతే మౌలికమైనటువంటి ఏవైతే మందులు ఉంటాయో, లేక ఎగ్జాంపుల్ నేను ప్రతిరోజు చేస్తున్నది జియాగూడకు సంబంధించిన ప్రతి వాళ్ళు కూడా అది చేయాలని కోరుకుంటున్నా. రోజు ఉదయం లేస్తేనే వేడి నీళ్ళతోని దాంట్లోపల ఉప్పు వేసుకొని గొంతులో గరగరాన్ని ఇస్తే ఏమైనా ఉన్నా కూడా పోతుంది. రెండోది ఏదైతే వేడి నీళ్ళ లోపల మనం చిన్నగా ఉన్నప్పుడు వింటుండే తల్లిదండ్రులు ఏదైతే కుండాయి అంటుండే, వేడి నీళ్ళలో అమృతాంజనమే కానీ లేక జిందా తిరిస్మాది 2 డ్రాప్లు వేసుకొని ఆ ఆవిని పీల్చుకున్నట్టయితే ఆ ముక్కులో ఏదైనా వైరస్ ఉన్నా, శరీరంలో ఏదైనా వైరస్ ఉన్నా కూడా వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సభ ద్వారా, ఈ టీ ద్వారా నా జియాగూడ ప్రజలతో మనం డబ్బులు ఆర్థికంగా ఎది లేకున్నా మనకున్నటువంటి పురాతనమైనటువంటి శాస్త్రీయ పద్ధతులు ఏమున్నాయో అవి ఒకటి పాటించినట్టయితే మనము కొంతమరకైనా మనం ఈ కరోనాకు కట్టడి చేయవచ్చు. రెండవది మన ఇంట్లో ఉన్నటువంటి ఒక గ్లాసు పాలు తీసుకొని దానిలోపల ఇంత పసుపు వేసుకొని రాత్రిపూట తాగినట్టయితే మన యొక్క బాడీలో ఏదైతే ఎనర్జీ వస్తుంది. మీరు సామాన్యంగా ఏవైతే తినే వస్తువులు, జెనెటిక్ వస్తువులు తిని మీరు ఆరోగ్యంగా ఉండాలి. ఎప్పటికప్పుడు మాస్క్ ధరించి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఇంటికి పోయిన వెంబడే స్నానం చేసి ఆ ఉన్న సబ్బులతోనే కానీ చేతులు కడుక్కొని, ఎప్పుడే కానీ ముఖమే కానీ చేతులే కానీ బాగా కడుక్కొని దుస్తులు ఏవైతే వేసుకొని పోతామో మనం బయటికి, ఇంటికి పోయిన తర్వాత అవి ఎండలు పెట్టేసి వేసుకుంటే బాగుంటుంది. ఎక్కువ శాతం పిండుకొని కడుక్కొని వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే వైరస్ బట్టలలో కూడా రావచ్చు, మన యొక్క టీవీలో, మన యొక్క వాచ్లో కూడా రావచ్చు, మన యొక్క సెల్కు కూడా రావచ్చు. ఇలాంటప్పుడు ఎప్పటికప్పుడు కూడా శానిటేషన్ ద్వారా ఏదైనా శుభ్రపరచుకున్నట్టయితే దాదాపు మనం కరోనాను కట్టడి చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇవి కొన్ని ఏవైనా ఉన్నాయో ఇవి పాటించాలని కోరుతూ, ఏదైతే డాక్టర్స్ ఏవైతే చెప్తారో దాన్ని పాటించి, ఏదైతే మనం పెళ్ళిళ్ళకే కానీ దేవాలయాలకే కానీ ఏదైనా పార్టీలకు వెళ్ళినప్పుడు జాగ్రత్త వహించాలి. మీ దగ్గర పిలుచుకున్నప్పుడు కూడా జాగ్రత్త వహించాలి. మీరు కూడా ఎక్కడైనా పోయినప్పుడు కూడా జాగ్రత్త వహించి, ఏదైతే ఎవరికైనా వైరస్సే కానీ తుమ్ములే కానీ దగ్గులే కానీ వచ్చినప్పుడు కాస్త మనం దూరం ఉండి, ఏదైతే ఏ రకమైనటువంటి జబ్బులే కానీ వచ్చిన వాళ్ళతో జర డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఒక 2 మీటర్ల డిస్టెన్స్తో మీ యొక్క కార్యక్రమాలు చేసి మీరు తప్పకుండా ఈ యొక్క కరోనా యొక్క మరమ్మత్తును అణిచివేసే దిశగా ముందు సాగాలి. ఇది జీవితాంతం ఉన్నటువంటి వైరస్, ఇవాళ రేపు పోతానని కూడా ఆశించడం. రేపు వర్షాకాలంలో మనకు డెంగీ కానీ మలేరియా అని వస్తున్నాయి. కాబట్టి ఈ పెద్ద మనుషులు ఎవరు ఉన్నారో తల్లిదండ్రులు, నా తండ్రి ఏజుడు ఉన్నానుకో ఆయన పైన 1 గంట శ్రద్ధ వహించాలి. ఒక కొడుకుగా, ఒక భర్తగా కానీ వీళ్ళందరం కూడా మనం బాధ్యత వహిస్తూ మన యొక్క పిల్లలను 10 సంవత్సరాల కింద ఉన్న పిల్లలను మరి 50 నుంచి 60 నుంచి ఎదిగినటువంటి వాళ్ళని కూడా ఎప్పటికప్పుడు కూడా మెడిసిన్ వాళ్ళకి అందే విధంగా మరి ఎక్కువ శాతం వేడి నీళ్ళనే మీరు వాడాలి. చల్లి నీళ్ళు వాడొద్దు. ఫ్రిడ్జ్ వాటర్ కానీ ఫ్రిడ్జ్కు సంబంధించి ఏది వాడొద్దు. కూరగాయలు తెచ్చినా, మాంసం తెచ్చినా దాన్ని వేడి నీళ్ళతో కడిగి దాన్ని వాడాలని కూడా మీ అందరికీ చేతులు జోడించి జియాగూడ ప్రజలకు మనవి చేస్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కటి విశ్లేషణ చేశారు. ఇదని మరి జియాగూడ కార్పొరేటర్ మిత్ర కృష్ణ గారు చెప్పినటువంటి విషయాలు, కరోనా స్టార్ట్ అయిన కాడికెళ్ళి మరి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న విషయాలన్నీ కూడా మనతో చర్చించారు. చూస్తున్న విత్ కెమెరామెన్ గురుమూర్తితో మీ సురేష్ దండు.